శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మే 15వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు తన రాశిలో కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే ద్వితీయ స్థానంలో మనం తీసుకుంటే బుధుడు ప్లస్ రవి బుధాదిత్యం కనబడుతోంది. తృతీయ స్థానంలో శుక్రుడు ప్లస్ గురుడు ఈ శుభగ్రహాలు రెండు కలిసి ఉన్నట్టుగా కనబడుతోంది. పంచమలో కేతు కనబడుతున్నాడు. లాభస్థానంలో చూస్తే రాహు, వ్యయంలో చూస్తే శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. ఈ మేషంలోకి కుజుడు రావడంలో ఒక విశేషము, తన సొంత ఇంట్లోకి రావడం బలం పెరుగుతుంది. తన కోపమే తన శత్రువు కాబట్టి షార్ట్ టెంపర్స్ అని కొంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుజు బలంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే రిలేటెడ్ విత్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళు అనుకోండి, ఎవరైనప్పటికీ కూడా ఒక నిర్ణయంగా తీసుకోగలిగితే మాత్రం అది స్ట్రాంగ్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆర్థిక బలం పెంచుకోవడం ప్రయత్నం చేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిర్ణయం కరెక్ట్గా ఉండాలి తప్ప ఆవేశపూరితమే ఉండకూడదు. అలా నిర్ణయం కరెక్ట్ తీసుకుని ఒక అడుగు ముందు వేయాలని ప్రయత్నం చేస్తే 30 to 40% హైక్స్తో మీకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనబడతాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసేటప్పుడు మనం చేసుకునేటట్టుగా ఉండకుండా చేస్తున్న వ్యాపారాన్ని ఎంత రేంజ్లో పెంచాలి అనుకుంటున్నాం, ఎంత పర్సెంటేజ్ పెరగాలనుకుంటున్నాం, ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకున్నాం అన్న దాని మీద ఒక చర్చ చేసుకుని దాన్ని బట్టి ఇనిషియేట్ కానీ చేసుకోగలిగితే డెఫినెట్గా వ్యాపారంలో ఒక మంచి అభివృద్ధి కనబడుతుందని చెప్పచ్చు. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఏమాత్రం సందేహం లేదు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఎటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే వివాహ వ్యవస్థ కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. వివాహం కాని వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ తృతీయంలో గురు శుక్రులు ఉండడం, పంచమంలో కేతు ఉన్నాడు. ఇవి రెండు ఒక విశేషమైన ఒక పరిస్థితి మనకు చూపించే అవకాశం ఉంటాయి. ఇద్దరు కలిసి గురుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు డెఫినెట్గా మేషరాశి వారికి అన్నదమ్ములు అక్కచెల్లెల దగ్గర కూడా అన్యోన్యత పెరగడం, దగ్గర మేనరికంతో వివాహం జరిగే అవకాశాలకు కొంతమందికి కనబడుతుంది. ఓకే, గృహప్రవేశము, శంకుస్థాపన ఏ విధంగా అనుకున్నా ఉపనయన సంస్కారం కూడా చేస్తారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా వీళ్ళకి పనిచేస్తుంది. 3 and 9 100% పనిచేస్తుంది. ట్రేడింగ్ చేసేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ట్రేడింగ్ చేయండి. అలాగే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద ట్రేడింగ్ చేసుకుని ముందుకు వెళ్ళండి. మైన్స్, స్టోన్స్, అలాగే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లైక్ ఎల్ఎన్టీ ఇలాంటి ఏదైనా సిమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నవి కంపెనీస్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. ప్రాధాన్యత జరుగుతుంది. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. సో ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కనబడట్లేదు. కొంత మెడిటేషన్ చేయండి, కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే కుజుడు రాశిలో ఉన్నంతసేపు అయినాడు ఒక అగ్నితత్వం, ఒక ఆలోచన వస్తుంటాయి. మీకు తెలియని కోపము, తెలియని ఆవేశం వస్తుంటాయి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేస్తూ విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి. ఆరాధన చేయడం అంటే అభిషేకం చేయండి. అభిషేకం చేయడం అంటే ఈ అగ్నితత్వం కొంతవరకు చల్లారడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.